హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తిను ఎన్నిసార్లు వచ్చినా కూడా యూసెన్ కంపెనీ నుంచి వస్తున్నాను అంటే తను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనకి కోపం వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. లీన్కి ఏంట్లా బా అనేసి తను మస్కేసుకొని పోతుంది. ఇంకా ఎవరు అనేసి ఏ భాషలో మాట్లాడినా అక్కడ మాట్లాడుతుంది. లీన్ ఏంటి ఇలా వచ్చావు, ఇంకా చాలు, నేను రిజెక్ట్ చేస్తున్నాను, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తావు, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదంటే నేను ప్రపోజల్ కోసం వచ్చాను, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను నిజంగానే యూనిసెన్ కంపెనీ నుంచి వచ్చానంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను అక్కడ ఒక బిజినెస్ గురించి ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఏంటి ఇలా షేర్స్ ఇలా ఉన్నావు, నువ్వు కంపెనీని అంతా చెడగొడతా ఉన్నావు అనేసి అక్కడ షేర్ హోల్డర్స్ అంతా మాట్లాడుతుంటారు. మీ నాన్న కష్టపడి పెంచితే నువ్వు ఇలా చేస్తావా, ఇలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావు ఏంటి అనేసి అంటుంటే అక్కడి నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. అదే హిలిన్ దిగేసి నేనే రండి ఈ ప్రపోజల్ చూడు అనేసి ఇంకా తను పట్టుకొని లాగుతాడు. ముందు సెక్రటరీని పిలవంటే నో సెక్రటరీ వద్దు అనేసి అంటుంటే నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, నువ్వు ఎంప్లాయీని ఇలా ట్రీట్ చేసేది కాస్త ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదంటే నువ్వు నాకు సరిపోవట్లేదు, ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటావు అంటే ముందు నేను తెచ్చింది వర్క్ చదివితేనే కదా, అది టైం వేస్టే కాదనేసి జడ్జ్ చేసే ముందు కనీసం ట్రై అన్నా చేయాలి కదా, మన పర్సనల్ రిలేషన్షిప్ వల్ల దీన్ని ఈ ప్రపోజల్ని ఎఫెక్ట్ చేయకూడదంటే పర్సనల్ రిలేషన్షిప్ ఎలా రిలేషన్షిప్ కాస్త చెప్తావు నువ్వు అంటే మన ఇద్దరు పర్సనల్ రిలేషన్షిప్ ఏంటంటే మన ఇద్దరం కలిసి తిన్నాం, ఒకే కాల్లో డ్రైవ్ చేసాం, మన ఇద్దరు ఫిజికల్ కాంటాక్ట్ ఉంది అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంది, ఇవంతా కౌంట్ కాదా అంటే అవునా సరే నేను చదివి చెప్తాను అనేసి అంటూ ఉంటే ఇంక వాళ్ళ అసిస్టెంట్ కూడా అడుగుతారు చదువుతారంటే తన స్ట్రాటజీ తనకి నచ్చుతుంది. ఇంకా సరే నీకు కంప్లీట్ అయింది, తన మీద నీకు కొద్దిగా లైకింగ్ వచ్చింది, సో కొద్దిగా లక్ అంటే ఇంకా -5% ఉంది అంటే సరే అనేసి తను ఓకే చెప్తాడు. ఇంకా తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటాడు కంపెనీ గురించి. మెంగ్ వచ్చేసి ఇంకా తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఏంటి ఏం కాల్ చేయలేదంటే నేను చాలా బిజీగా ఉన్నాను అనేసి నేను చెప్తూ ఉంటుంది. నేను నిద్రపోవాలంటే కాదు వెయిట్ చేయి, నేను చాలా మిస్ అవుతున్నాను అనేసి అంటుంటే మిస్ అవుతున్నావా, నా మనీ అంతా వాడుకునేసి మిస్ అవుతావా దొంగ మొక్కమోడ అనుకుని తను అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ 783 రోజులు అయ్యింది నేను చూసి అనేసి ఇంక తను అంటూ ఉంటే నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ చదవడానికి నాకు ఇష్టం లేదు, నేను ఒక్కటే ఉన్నాను, ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం అంటే అయితే వచ్చేసే స్కూల్ వదిలేసి అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నట్టు తను అంటుంటాను. జోక్ చేస్తున్నావు కదా అంటే నేను జోక్ ఎందుకు చేస్తాను, మెంగ్ చెప్పింది నువ్వు చాలా జాబ్ చేస్తున్నావు అంట కదా అంటే నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా నీకు డబ్బులు లేవంట కదా, నా కోసమే కదా అంటే నేను ఇక్కడ ట్యూషన్కి వెళ్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అదంత ఈజీ కాదు అనేసి అంటూ ఉంటే గ్రాడ్యుయేషన్ అవ్వకుండా ఎలా చేస్తాను, నీకు చాలా బర్డెన్ అవుతున్నాను, నువ్వు ఇచ్చే డబ్బులు నేను ఎలా చేయాలో అనుకుంటున్నాను, ప్లీజ్ ఒక్కసారి హెల్ప్ చేయి, ఆ తర్వాత నీకు మనీ ఇస్తాను, సరే ఒక నోట్ రాసి ఇవ్వు అనేసి తను అంటుంది. తర్వాత తను కన్విన్స్ అయ్యి లేదు ఊరికి నేను జోక్ చేశాను అనేసి ఇంక అంటుంటుంది. సరేలే అనేసి ఇంకా తను అలా చెప్తూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటే సరేలే నువ్వు ట్విస్ట్ చేయడం బాగా నేర్చుకున్నావు అనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు. సరేలే ఒక సంవత్సరానికి 4% ఇంట్రెస్ట్ ఇస్తావా డబ్బులకి అంటుంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు తను మాట్లాడతాడు. నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అనేసి అడిగితే నువ్వు చాలా ఫీల్గా లేవు, మనం ఇంకో రోజు మాట్లాడతామంటే ఇంకో రోజు కాదు, కాల్ మాట్లాడంటే చాలా డబ్బు అవుతుంది, ఇప్పుడే మాట్లాడంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఈరోజు నువ్వు చాలా ఇరిటేట్గా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా తను అంటూ నేనేమన్నా తప్పు చేశాను అంటే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అంటే ఇంకా నువ్వేం తప్పు చేయలేదు, నీదేం తప్పు లేదు, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఒకసారి ఆలోచించు, నువ్వు నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నా నీ కోసము, నువ్వు తను చీట్ చేస్తున్నావా అనేసి అంటుంటే ఏంటి నువ్వేమంటున్నావు, ఇక్కడ నేను చాలా కష్టపడి చదువుతున్నావు మన ఫ్యూచర్ కోసం అంటే ఇంకా నువ్వు ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నా గురించి అసలు ఆలోచించట్లేదు, నువ్వు ఇలా చేస్తే నేను బ్రేకప్ చెప్తా అంటే సరే బ్రేకప్ చెప్పుకొనేసి ఇంకా తను ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి ఇలా చేసావు అనేసి ఇంకా మేము ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇంకా అంత లోపల నేను అపాలైజ్ చెప్పాలా వాడిక, నేను ఎందుకు అపాలైజ్ చెప్పాలి, వాడు చీటరే, ఫాల్టే, నేనేం చేసేది అంటుంటే ఇంకా స్టన్ అయిపోతారు అందరూ. ఇంకా తనకేం చేయాలో అర్థం కాదు. సో నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ చేయకుండా ఇలా చేసావు కాబట్టి నువ్వు మళ్ళీ రివైండ్ అవుతావు అంటే, సరే సరే ప్లీజ్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, నేను మళ్ళీ తనకి సారీ చెప్తాను మిస్టేక్ చేశాను, ప్లీజ్ ఛాన్స్ ఇవ్వు అనేసి ఇంకా సిస్టమ్ అవుతుంది కాల్ చేసి తనకి చెప్తాను, సెటిల్ చేస్తాను అనేసి ఇంకా సిస్టమ్కి చెప్తుంది. సరే సరే అనేసి, అదే తప్పు అనేసి, ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడను, నేను బిజీగా ఉండి కొద్దిగా ర్యాష్గా మాట్లాడినాను, సరే నీకోసం కావాలంటే డబ్బులు కష్టపడి పంపిస్తాను అంటే, సరే నువ్వు యూకేలో ఉన్నావు కదా నాకు తెలుసు అంటే, సరే అనేసి ఇంకా 10 డైపర్స్ సంబంధించినవి కొన్ని వచ్చేసి రాసించుండు ప్రపోజల్లో. ఆ ప్రపోజల్ ద్వారా తను అలా చేస్తాడు. ఇంకా ఆ ప్రపోజల్ చదువుకుంటారు, ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అదే మిస్ సియాకి జిఎంకి వచ్చేసి మ్యారేజ్ చేస్తారన్నట్టు మ్యాగజైన్లో వేస్తారు. ఎందుకు ఇలా వేసావు, తనకి ఇష్టం లేదు కదా ఎందుకు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. జిఎం మీ కొడుకు ఎంత ఏజ్ తెలుసు, తను ఇంకా పెద్ద అడల్ట్ అనుకుంటున్నావు, తను ఇప్పుడు తన ఏజ్ ఎంత, తన ఏజ్ గుర్తు పెట్టుకో నువ్వు అంటే, అయితే ఏంటి తను కాంప్రమైజ్ అవ్వాలి, తనకి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా, తనతో ఎందుకు మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ చేస్తున్నావు అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి ఇంకా వీళ్ళు తిని ప్రపోజల్ నచ్చింటాడు. ఆ ప్రపోజల్ తనకి పర్సంటేజ్ ఎక్కువ అడుగుతుంది. సరే అనేసి ఇంకా లిన్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకు ఇలా అయిందనేసి తనతో నేను మాట్లాడతాను మళ్ళీ అనేసి అనుకుంటూ ఉంటే, సరే నేను ఎంత అడిగినా నువ్వు ఇది చేసావు కదా అంటే, సరే నీతో మళ్ళీ మాట్లాడతాను అనేసి ఇంకా లిన్ వచ్చేసి జిఎం చెప్పి వెళ్ళిపోతాడు. సో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నీ వల్లే నాకు ఇలా వచ్చిందంటే, సరే సరేలే నీకు కావాలంటే శాలరీ పెంచుతా నేను అనేసి ఇంకా వాళ్ళ బాస్ అంటూ ఉంటాడు. బాస్ అంటూ ఉంటే అది లోపల సియాకి ఇక్కడ మీ బాస్ ఎవరంటే ఇతనే అనేసి తను చూపిస్తుంది. నీతో మాట్లాడాలి నేను అంటే, ఏమైంది ఏం జరుగుతుంది అనేసి వాళ్ళ బాస్ అడుగుతాడు. సైలెంట్గా ఉండి కొంచెంసేపు అంటే, తను ఎవరో నీకు తెలుసా అనేసి అంటూ ఉంటారు. తను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఉద్యోగంలో నుంచి ఫైర్ చేయాలంటుందంటే, అవునా ఎందుకు అనేసి తనకు అర్థం కాదు. సో నేను మిమ్మల్ని ఎలా పిలవాలి అంటే తను ఒక కార్డ్ ఇస్తుంది, తన కంపెనీకి సంబంధించి. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, తను ఇక్కడ నుంచి టెర్మినేట్ చేసేయండి, నేను మీకు కావాలంటే ప్రమోషన్ ఇస్తాను, బ్రాండ్ 10 years వారంటీ కాంట్రాక్ట్ ఇస్తాను, కాకపోతే ఒక కండిషన్ తను ఫైర్ చేసేయాలి అనేసి ఇంకా తను అంటుంటే తను అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడు నేను కాంట్రాక్ట్ అనేది తీసుకుంటాను అనేసి అంటుంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలబ్బా అనేసి ఒక పక్క జిఎం, ఇంకో పక్క లేని, తను ఇప్పుడే జాయిన్ అయింది, తనకి అంత కంపెనీలో పెద్ద బిల్డప్ ఏం లేదు, మీరు తన్ని ఒకవేళ ఇష్టపడకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనేసి ఇంకా వాళ్ళ బాస్ చెప్తూ ఉంటాడు. అలా కాదు, తను ఫైర్ చేసేయాలంటే అంటే తనకు అంటే నువ్వు అంత వీక్ నీ మీద నీకు నమ్మకం లేదా, ఇలాంటి మెథడ్స్ యూజ్ చేస్తావా అనేసి ఇంకా సియా మీద వచ్చేసి లిన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండంటే, అంటే నువ్వేం మాట్లాడుతుంటే నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు భయపడి నన్ను పంపించాలనుకుంటున్నావు అంటే, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు జస్ట్ ఆర్డినరీ ఎంప్లాయీవి, కానీ నేను ఏసన్లో కంపెనీ వర్క్ చేస్తున్నాను, నువ్వు ఇలా చేసావు అనుకో నేను ఇంకా లేటర్కి దగ్గర అవుతానంటే, నేను కానీ లేటర్లో ఒక కంపెనీ ఒక మాట చెప్పాను అనుకో, నేను అంతా డీల్ అనేది నాశనం అయిపోతుంది, నేను నమ్మను నేను అనేసి అంటే, నీకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, హ్యామీ నేను ప్రొటెక్ట్ చేస్తాను, జిఎం ప్రొటెక్ట్ చేస్తాను అనుకుంటున్నావా అనేసి ఇంకా సియా అంటాడు. ఇప్పుడే చెప్తున్నాను, ఫైర్ చేస్తావా లేదా నువ్వు, అప్పుడే నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తాను, లేకపోతే 2 బోర్డ్ డీల్స్ నీకు పోతాయి అంటే అని కాదు, కొద్దిగా ఆలోచించుకోండి అంటే తను రిక్వెస్ట్ చేశాడు, ఈ ఫామ్ని తనే హ్యాండిల్ చేయాలి అనేసి. సో తను నేను రిజెక్ట్ చేయలేను అంటే, నువ్వు అంత సింపుల్గా అనుకుంటున్నావు నా రిజెక్ట్ చేయడము, ఇప్పుడు నేను వెళ్ళిపోయానే అనుకో, నేను జిఎం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, తన దగ్గర వర్క్ చేస్తాను, అప్పుడు నీకే లాస్ అనేసి అంటూ నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను జస్ట్ ఎంప్లాయీగానే చూస్తున్నాడు, తను నిజంగా నువ్వంటే ఇష్టం లేదు, తన లైఫ్లో నువ్వు ఉండవంటే నిజమా, నీకు అంత చూస్తూ అంత తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వరీ అవుతావు, ఒకవేళ నీ పొజిషన్లోనే నేను ఎవరైనా హేట్ చేస్తూ ఉంటే అంత ఈజీగా వాళ్ళని వదలను, నా పక్కనే పట్టుకొనేసి నా క్లయింట్గా పెట్టుకొని రోజు కంట్రోల్ చేసి వాళ్ళ మీద కొద్దిగా పగ తీర్చుకుంటాను, అట్ట నేను చేస్తాను, నువ్వేమంటే ఇలా చేస్తున్నావు అంటే, ఇంకా ఎవరు చెప్పారు నాకు అంత ధైర్యం లేదంటే, అవునా సో నేనైతే ఓకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను వెళ్ళేసి అక్కడ జాయిన్ అవుతాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, డీల్ మాట్లాడుకున్నాను, ఇప్పుడు నేను కానీ అన్ఎంప్లాయ్ అయిపోయాను అనుకో, డైరెక్ట్గా వెళ్ళేసి లేటర్లో జాయిన్ అవుతాను, ఇంకా అతనికి దగ్గరగా ఉంటాను, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సరే ఫైర్ చేసి నేను వెళ్ళిపోతాను అనేసి
తను వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరంలో, నువ్వు ఇక్కడే ఉండాలి, నా చేతుల్లోనే లేకపోవాలనేసి ఇంకా సియా అంటూ ఉంటుంది. ఇంకా తన కాంటాక్ట్ మీద సైన్ చేసేసి తను నేనే టచ్ చేస్తాననేసి అంటే సరే తనకి ఏం చేయాలో అర్థం కాకపోతే వాళ్ళ బాస్కి తనకి సలహా ఇస్తుంది. వాళ్ళే నాకు రెండో వచ్చింది, సో ఇంక నుంచి నేను బాగా చూసుకుంటాను అనేసి ఇంకా వాళ్ళ బాస్ తను హ్యాపీగా ఉంటారు. ఇంకా తిన వచ్చి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్తే ఇంకా అంత లోపల నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసావు, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాననేసి తన జాకెట్ మీద వచ్చేసి అది గమ్ లాగా స్ప్లాష్ చేస్తుంది. గమ్ లాగా స్ప్లాష్ చేసేసరికి తను వస్తాడు. తనకి ఆ షర్ట్కి అలాగే ఎత్తుకుపోతుంది. అయ్యో నేను షర్ట్ తీస్తానంటే నువ్వేం షర్ట్ ఇప్పాలనేసి ఇంకా తన బటన్ ఇప్పి రాకపోతే ఇంకా తను అలాగే ఆఫీస్లో మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఉంటే ఇంకా తను వెళ్ళేసి ఇక్కడ కత్తి తీసుకొని సిజర్ తీసుకొని హార్ట్ షేప్లో చేస్తుంటాను. నువ్వు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుర్తింపు ఇచ్చేసి వెళ్తావు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదంటే లేదు ఊరికి అలా వచ్చింది అనేసి వాళ్ళ అసిస్టెంట్కి చెప్తూ ఉంటుంది. అవునా నేను నమ్మానులే అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. సరే నేను నమ్మాను అనేసి అంటే నువ్వు నమ్మట్లేదా అంటే సరే చెప్పు కథలు చెప్పు ఏమైనా చెప్తావు అనేసి ఇంకా తను చెప్పేసి అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మీద ఇంప్రెస్ అయ్యి వస్తే నువ్వు జాబ్కి వచ్చావు ఇక్కడికి అనేసి ఇంకా వెళ్తూ ఉంటే అంత లోపల జిఎం వాళ్ళ నాన్న వచ్చి నీతో మాట్లాడాలరా అంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.